రైట్, గడప గడపలో మహానాడు చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి తీసుకున్నట్టు లక్షల మంది కార్యకర్తలు అయితే ఈ మహానాడికి తరలి రావడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అని ఉన్నారు, ఆయనతో కూడా వెళ్దాం. సార్, మొత్తం మీద చూసారంటే గడప గడపలో తొలిసారి ఇంత పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది సార్? పసుపుమయ అయిపోయింది మొత్తం టోటల్ గా చూస్తే ఎలా అనిపిస్తుంది? ఈ ప్రాంతమే కాదు, కడప నగరం మొత్తం కూడా పసుపుగా కనిపిస్తుంది. మేము గుంటూరు నుంచి ప్రయాణం చేస్తే ఇక్కడికి వచ్చాము. దారిలో ఎక్కడ చూసినా సరే తోరణాలు కనిపిస్తున్నాయి, జెండాలు కనిపిస్తున్నాయి, నాయకుల బ్యానర్లు కనిపిస్తున్నాయి. మహానాడు ఆహ్వానానికి సంబంధించినంత వరకు అనేక రకాలైన ఆహ్వానానికి సంబంధించిన బ్యానర్లు కానీ కనిపిస్తా ఉన్నాయి. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడుకి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాలతో జరుపుకుంటా ఉన్నారు. ఇది జరగనివ్వమని దొంగ ఎత్తులేసి కరోన ఉందనే ఒక దుష్ప్రచారం కూడా చేయడం జరిగింది. ఇదన్నింటినీ తట్టుకుని తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకుల యొక్క ఆనందోత్సవాల మధ్య జరుగుతాం. నాడు సక్సెస్ వెనక లోకేష్ గారి పాత్ర చాలా కీలకమని కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ఓ పక్క అధినాయకుడు మహానాడు సంబంధించి అన్ని కార్యక్రమాలు చూస్తున్నారు, మరో పక్క వచ్చే కార్యకర్త ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్లే వరకు బాధ్యతగా లోకేష్ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా మీరేం చెప్పారు? ఆయన నాయకత్వ ప్రతిభ ఇంతకు ముందే బయటకు వచ్చింది, ప్రూవ్ అయ్యాడు. ఆయన నాయకుడిగా ప్రూవ్ అయిపోయిన సందర్భం మనం చూసాం. గతంలో ఆయన మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. అవన్నిటినీ దాటుకుని యోగలం పాదయాత్రలోనే ఆయనలోని సమర్థత అందరికీ తెలిసింది. యోగలంలో ఎంత గొప్పగా ఆయన పరిణతి చెందాడో, ఎంత గొప్పగా ప్రజల మనసులు దోచుకున్నాడో, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం చేసిన తప్పుల్ని ఎండగట్టడం గాని, అది కూడా ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం గాని, ఇవన్నీ చూస్తే ఒక నాయకుడికి ఉండవలసిన అన్ని లక్షణాలు లోకేష్ లో ప్రస్ఫుటంగా ఉన్నాయి. సమర్థుడైన నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నారనేది మేము చెప్పగలం. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. నిన్న ఈ రోజు చూస్తే మనకి అర్థం అవుతుంది. అంటే ఆ ప్రకృతే సహకరిస్తున్నట్టుగా మనం భావించాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఖచ్చితంగా రాబోయేది మా ప్రభుత్వమే. వచ్చిన తర్వాత సప్త సముద్రాలు దాటి ఉన్నా గానీ తీసుకుని వస్తాము, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? రేపు మధ్య కుంభకోణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఒక మాట బయటకు వినిపిస్తుంది. దీన్ని ఎంతవరకు మీరు చెప్తారు? సప్త సంవత్సరాలు దాటతాడో తెలియదు కానీ ఇంతకుముందు చర్లపల్లి జైల్లో, చించలగూడ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏ జైల్లో ఉంటాడో తెలియదు. ఎందుకంటే అన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నాడు. ఒకటి, రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి చెప్పమనండి. ఫస్ట్, రెడ్ బుక్ అనేది ఏంటి? చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన అధికారుల పేర్లు ఉన్నాయి, అంతేగాని వైసీపీ వాళ్ళ పేర్లు లేవే. ఒకవేళ ఉన్నాయంటే మీరు చట్టబద్ధంగా పరిపాలన సాగించలేదు. దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేసి ఉంటేనే వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళకి భయం ఉండాలి తప్ప చట్ట ప్రకారంగా పనిచేసిన వాళ్ళు ఎవరికి కూడా భయం ఉండాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, కేవలం కొన్ని పేర్లు. వాళ్ళలో వణుకు వస్తుంది. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆ పని చేసుకునే కార్యక్రమంలో భాగంగా నేను జైలు పాలవుతానేమో, బెయిల్ రాని పరిస్థితుల్లో ఉంటానేమో అని ఫీల్ అయ్యే వాళ్ళకి అది బాధ తప్ప ఇంకా వేరేం కాదు. రాష్ట్ర రాజధాని అమరావతి మీద రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశలు పెట్టుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఇంకా జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకుని రావడంతో పాటు అమరావతి అభివృద్ధిని ఎవరు ఆపలేరని చెప్పి కూడా బలంగా ప్రజలు నమ్ముతున్నారు. అమరావతిపై కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి కూడా పెట్టి ఆయన ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మీరేంటి? అమరావతిని ఎవరికి ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ లోన్ వచ్చింది, అడ్కో లోన్ వచ్చింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ వచ్చింది. ఆ లోన్ తీర్చుకోగల సత్తా అమరావతికి ఉంది, అమరావతి ప్రాంతానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ లో డబ్బులు కేటాయించాల్సిన అవసరం లేదు. అది అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రంలో రాజధాని రైతులు ఇచ్చిన భూముల విలువ అమాంతంగా పెరుగుతుంది. 2 లక్షల కోట్ల రూపాయలు పైగా ఉంది. కాబట్టి రాష్ట్ర సంపద దీనికోసం వాడకుండా అమరావతి సంపదనే రాష్ట్రానికి వాడే పరిస్థితులు ఉంటున్నాయి. గతంలో జరిగిన పరిస్థితులను మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే, గతంలో ప్రణాళికలు ఇవన్నీ కూడా ఆలస్యం అవడానికి కారణం కూడా వైసీపీయే. ప్రణాళికలు ఆలస్యం అవడం, వీళ్ళంతా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి ఆపారు. అది కూడా క్లియరెన్స్ వచ్చింది.
కాబట్టి ఇక నుంచి అమరావతి పరుగులు పెడుతుంది. స్పష్టంగా అమరావతి టార్గెటెడ్ టైం అంటే 3 సంవత్సరాల లోపు అమరావతి అభివృద్ధి చెందుతుంది. అద్భుతమైన రాజధాని నగరం నిర్మాణం అవుతుంది.